మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లలితా సహస్రనామ స్తోత్రము. లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రము. లలితాదేవిని రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీదేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలో, శ్రీ విద్యలోనూ ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించటం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సర్వశుభాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి అగస్త్యునికి జరిగిన సంవాద రూపంలో ఉంది. లలితాదేవిని స్తుతించే ఈ స్తోత్రాన్ని ఇతర దేవతలైన దుర్గా, కాళీ, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను పూజించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, హోమం వంటి అనేక పూజా విధానాలలో ఈ సహస్రనామ స్తోత్ర చదవటం జరుగుతుంది. అయితే ఈ లలిత సహస్రనామం కొన్ని వారాలలో, కొన్ని తిథుల్లో దీన్ని పారాయణం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మనిషి పుట్టిన తరువాత ఎప్పుడూ దుఃఖం, కష్టాలు వెంటాడి వేధిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో దిక్కు తోచక ఏం చెయ్యాలో తెలియక తీవ్రమైన ఆలోచనలకు గురి అవుతూ ఉంటారు. ఏకాగ్రత ఉండదు, ఫలితాలు సరిగ్గా అనుకూలించవు. కొంతమంది బయట జరిగే విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, అనవసరమైన వాటిని పాటిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి దైవం అనుకూలించదు. అందని ఆశల కోసం, సౌఖ్యాల కోసం ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. ఇప్పుడు దైవం మీద తమ మనసును లగ్నం చేయలేరు. భౌతిక విషయాలపై ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దైవానికి మన పిలుపు వినబడదు. ఏ పూజలు, ఆచారాలు చేసినా అవి ఫలించవు. వీటికి కారణం మన మనసే. మరి మనకు దైవ అనుగ్రహం ఎలా లభిస్తుంది? ముందు మన సమస్యలకు పరిష్కారం లభిస్తే మనకు విజయం కలిగించే దైవం మీద ఏకాగ్రత పెట్టగలం. క్రమంగా దేవుడిపై మనసు పెట్టగలం. భక్తి పెరుగుతుంది. సర్వలోక వంశకర్తాయ నమః, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయ నమః, వాంఛితార్థ ప్రధన్యాయ నమః అనే ఈ నామాన్ని ఒక్కసారి పారాయణం గనుక చేస్తే దాని అంతరార్థం మనకు అర్థమవుతుంది. అంటే శ్రీ లలిత సహస్రనామం నిత్యం భక్తి శ్రద్ధలతో పారాయణం చేయాలి. కష్టాల నుండి, అనారోగ్య సమస్యల నుండి విముక్తి అవ్వటమే కాకుండా అందరి చేత కూడా ప్రశంసలు అందుకొని సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతలు పొంది గుర్తించబడతాం. అలాగే అన్న వస్త్రాలకు, ధనానికి, ధాన్యానికి మనకి లోటు లేకుండా ఆ తల్లి సమృద్ధి ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఏ మనిషికైనా కావాల్సినది ఇవే కదా. శ్రీ లలిత సహస్రనామాన్ని నవమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, గురువారం, శుక్రవారాలలో మనం గనుక పారాయణం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కాబట్టి లలిత సహస్రనామాన్ని పఠిస్తూ ఇష్టమైన కోరికలను పొందుతూ ఆ తల్లి అనుగ్రహం పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.